బ్రహ్మదేవుడా, ఓయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఎంత బుగ్గి అయినదేమయ్యా. దివ్యస్థలంబగు తిరుపతి కొండలో, దివ్యస్థలంబగు తిరుపతి కొండలో కోటి మూకలు వాగు గొలిపినావు. తదహంసతూలికా తల్పంబునందు చెడునల్లుల దృష్టి చేసినావు. ప్రీతి నింపడు గులాబీ చెట్టునకు వాడి పిల్చడి ముందు సృజించినావు. ప్రభువుల మందిర ప్రాంగణంబున, ప్రభువుల మందిర ప్రాంగణంబున మూర్ఖ వేత్రహంతులను గల్పించినావు. సౌఖ్యముల కాకనములైన సానియుల విటుల నెత్తులు పీల్చడు వేషమాతల మహాపిశాచముల కహపించినావు గదా. సౌఖ్యముల కాకనములైన సానియుల విటుల నెత్తులు పీల్చడు వేషమాతల మహాపిశాచముల కహపించినావు గదా. ఏమి వ్యాపారమో ఏమో కానీ నాయన గారు ఎలా నిర్వర్తించారో కానీ ఆ భగవన్నామస్మరణ చేసుకుంటాను. కొంత సమయం చిక్కకున్నదే. భగవన్నామస్మరణ చేసుకున్నటకు ముక్కు మూసుకొని జపతపములు ఆచరించవలన కాస్తంత సమయం చిక్కినప్పుడెల్లా ఆ లీలా మానుష విగ్రహుణ్ణి మనసారా ఛాదించుటయే ఉత్తమ మానవుడి లక్షణము కదా. ప్రభో
మిత్రుడు భవానీ శంకరుడు ఈ పూట ఎద్దు చేతను ఇంకనూ రాలేదు. ఆహా, ఎంత చల్లని వేళ జపతికి వచ్చినాడు. మైత్రి యందు ఎంతటి మహిమయున్నది, ఎంతటి మహిమయున్నది. వేళకు రాక మిత్రుడు, వేళకు రాక మిత్రుడు, ఒక విషము సాగవలెంచనేని. కాలిన పిల్లి పోల మది గంతులు వేయు మిత్రమా నీ సగుని ఆలింగనం ఎంత తీయగా ఉన్నదో. మిత్రమా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమిటి ఆలోచించుతున్నావు మిత్రమా? అంతా నీ గురించేనయ్యా. నీకు ఈ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరం వరకు పోయితే అనుకుంటుంది. మిత్రమా గ్రామాంతరమునకు కాదు గాని గృహాంతరమునకు పోయి పుట్టడు పరాభముతో వచ్చి తినయ్యా. అమ్మయ్యో మిత్రమా, పరాభవమా? అవును మిత్రమా. అదెట్లు మిత్రమా? చెప్పులతో నీవు నవ్వుదువేమో. అబ్బా ఎంత మాట్లాడినా మిత్రమా. మిత్రమా నీ పరాభవములకు నేను పరిహసిస్తున్నా. ఊరకంటిది కాని
నీవు నమ్మవనే కాదు, ఉమ్. నా పరాభవమును నీ పరాభవముగా భావించమని కూడా నాకు తెలియదు. అంత సందేహం ఏమున్నది? చెప్పు. మిత్రమా, ఉమ్. మన పట్టణమున చింతామణి అని ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా విని ఉంటేవో మిత్రమా? పోయి నన్నే అడుగుతున్నావా మిత్రమా? అదేమిటయ్యా? చింతామణి అని చుట్టివి, అవును. ఆ పైన వేశ్య అని చుట్టివి. అవును. అయినను వేశ్య వద్ద మనము తెలుసుకున్నారు కానీ వృత్తాంతం ఏమి కలిగి అయినచో నీవు వినలేదన్నమాట. ఉమ్. మిత్రమా, రూపమునకు రంభ, సంగీత సాహిత్యమునకు సరస్వతి. కానీ మిత్రమా, కానీ దాని విద్యాగర్భమునకు మేరలేదు. అది ఎట్లా? చదువు రాని ఎడల ఉమ్. సార్వభౌముడైనను గుమ్మం త్రొక్కనేయదు, మంచిదే కదా. కంతుడైనను కన్నెత్తు చూడదు. ఓహో. అదే చదువరి ఎడల సన్యాసినైనను గౌరవించును. ఆహా. దాని పరీక్ష కాగిన వారిని మిత్రమా. దైవముగా పూజింపుడు మిత్రమా. అలా మిత్రమా, అటులైన అది గర్వము కాదయ్యా, మంచి సుగుణమని చెప్పవచ్చును. ఏమో మిత్రమా, వేశ్యల పట్ల ఇవన్నీ విపరీత గుణములని నేను నమ్మలేదు. ఓ. అందులో యథార్థమును ప్రత్యక్షంగా చూపుడుకై ఒక మిత్రుడు నన్ను అచ్చడికి తీసుకుని వెళ్ళిను. ఏమిటి ప్రత్యక్షంగా? అవును మిత్రమా. మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము, అబ్బబ్బబ్బ, వీటన్నిటికంటే దాని సౌందర్యమును చూచుటకు నా 2 కనులు చాలలేదయ్యా. అంతటి రూపస్య, అవును మరి. అంతటి జగజేకమోహినియా? ఆ మిత్రమా, మిత్రమా. నీ 2 కన్నులు చాలలేదంటివి కదా. అవును. మరి నా కన్నులు కూడా నరవ తీసుకొని పోగీతువా? నీ కన్నులేమి కర్మ, నిన్నే తీసుకుపోలేదు కదా. మిత్రమా, నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యము ఎరువు తీసుకొని వెళ్ళినా నాకీ పరాభము కలుగుకుపోయేది. పాండిత్యమా? అవును మిత్రమా. అది ఎటుల మిత్రమా? నన్ను తీసుకుని వెళ్ళిన మిత్రుడు ఉమ్. పంచకావ్యములు ముగించి ఓహో. ప్రతాపరుద్రీము చేపట్టిన వాడు కూడా అతని వెంట వెళ్ళటం బట్టి నన్ను కూడా ఒక మహాపండితునుగా భావించి దండమ పెట్టి ఆసనం వేశాను. ఉచితమే కదా. ఉచితమే కదా. అంతవరకు ఏ బాధ లేదు మిత్రమా. నన్ను తీసుకుని వెళ్ళిన మిత్రుడు నన్ను ఒక మహాపండితుడుగా చెప్పుడు ప్రారంభించను. ఓహో. అయ్యా, అప్పుడు అది విని, అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారు అని అడిగింది. అప్పుడు తమరేం ప్రత్యుత్తరం ఇచ్చారు? అప్పుడు సకల కళా సంపన్నుడకు బిల్వమంగళమూర్తి నాకు ఆబాల్య మిత్రుడై ఉండా ఎవరి వద్దనో చదువుకోవలసిన పని ఏమి అని ఒక్కానించితి మిత్రమా. ఒక్కానించితి. ఈ విధంగా నా పేరు దాని చిత్రాలకు అయ్యో నేనేమి ఎక్కించలేదయ్యా. లేక ఏమిటో? నీ పాండిత్యము, నీ తెలివి అది ఏకరువు పెట్టినది. అసలే వేశ్య ఆ పైన పడ చదివిన ఉండ కదా. ఓహో. సరే సరే, ఇక ఆపై సంగతి. పై సంగతి పరాభవమే మిత్రము. ఎంత అసలు నా పాండిత్యము నా ముఖము వలన కనిపెట్టినదో, అయ్యో, నా మాటల వలన కనిపెట్టినదో కానీ ఒక శ్లోకం చదివి దీని భావం ఏమి అని అడిగినది. శ్లోకమా? అవునయ్యా. శ్లోకం అన్నా మనం బ్రాహ్మణులకు వెన్నతో పెట్టిన విద్య కదా. ఆ మాట వినగానే నా కాళ్ళు చేతులు చల్లబడినవి. చేయునది ఏమో లేక శిరము ఉంచి కూర్చున్నాను. నన్ను తీసుకుని వెళ్ళిన మిత్రుడు కొంతసేపు వెలుగులాడినను ఆదరికి కొనుక్కబడినది కాదు మిత్రమా. అంతటి జటిల సమస్య. అప్పుడు అది పక్కును నవ్వినది మిత్రమా. కాదా మిత్రమా? ఆ నవ్వు నాకు ప్రక్కలో బలిము వలె కూర్చున్నది. అవునవును కదా. శిరము ఉంచి కూర్చున్నాము. అయ్యా, ఎప్పటికి నీ పాండిత్యము శాంతంగా తేలినది, ఇక మీ గురువు గారు కూడా సంగతి తేలునని చటాలునొక శ్లోకము కాగితంపై వ్రాసి దీని భావము తెలుసుకుని రండు అని. మిత్రమా, ఆ మాట నేను బాగా మరగిన వాడని అరగంటలో దీని భావము ఆమూలాగ్రమంగా తెలుసుకుని వచ్చిందని శపథము మరి ఏది మిత్రమా? మిత్రమా, ఎంత చక్కని శ్లోకం రాసినది. ఎంత చక్కని శ్లోకం రాసినది. చర్మాంగధారీ నచ సోమయాజి త్రినేత్రధారీ నచ జలం ధరిత్రి నచటో నవేకగా
పద్యానికి అర్థము తెలిసింది కదా భావం స్ఫురించింది. అవునవును మిత్రమా, ఇందలి ప్రతి పదమునకు అర్థము తెలిసింది కదా, భావం ఆమూలాగ్రము తెలియటకు అర్థము చెబుతాను విని మిత్రమా. వృక్షాగ్రవాసి చెట్టు పైన వసించును పక్షి నజ పక్షి రాజ, పక్షి మాత్రము కాదు పక్షి కాదు మిత్రమా. చర్మాంగధారి చర్మమును ధరించును కాని నచ సోమయాజి, సోమయాజి మాత్రము కాదు. సోమయాజి కాదు. సోమయాజి అనగా ఎవరు మిత్రమా? సోమయాజి అనగా ఇది చెప్పు మిత్రమా. మిత్రమా, సోమయాజి అనగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించు ఋత్విక్కులు జింక చర్మమును ధరించి పులి చర్మముపై ఆసీనులై వారు ఆ క్రతువును నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. కానీ ఏమి చేద్దాం, నచ్చ సోమయాజి, అటువంటి సోమయాజి మాత్రము కాదు. సోమయాజి కాడు. త్రినేత్రధారి 3 కన్నులు కలిగి ఆహా పరమశివుడయ్యా ఇంకా ఉన్నారు. మిత్రమా, అలా చెప్పినచో మనం ఇరువురము పొరపాటు పడినట్లే. అదేమిటయ్యా? త్రినేత్రధారి నచ్చ శూలపాణి, 3 కన్నులు కలిగి ఉండను కానీ ఆ పరమేశ్వరుడు కానే కాదు. ఇంకొన మిత్రమా, జలంధరిత్రి నీరు కలిగిండును కానీ నా కట మనము నిత్యం ఉపయోగించుకొని కొండయును కాదు, నా మేఘ వర్షించు మేఘమును కాదు. ఇప్పటికైనా స్మరణకు వచ్చిందా? కుండ కాదు మేఘము కాదు. మరి ఏమిటయ్యా ఇది? ఇంకను ఇప్పుడు కూడా ఇనుప గుగ్గిలు వలే ఉన్నవయ్యా. చెప్పే ముందు చెప్పము మిత్రమా, మిత్రమా. టెంకాయ, టెంకాయ, కొబ్బరికాయ, అన్నన్న, నారికేళము, నిజమే సుమా. భగవత్ ప్రసాదం. మిత్రమా, నేను ఈ ముక్క వెంటనే చెప్పి బాగున్నది వరుస. ప్రాణం వల్లనే ఆలస్యంగా వచ్చింది కదా, నాన్నగారు వచ్చే సమయం కూడా ఆసన్నమైనది. ఇప్పుడు ఎలా మిత్రమా? ఏమీ లేదు కానీ ఈ ముక్క వెంటనే చెప్పి వేసి వచ్చదా? నేను వచ్చేదానికి నీ వెచ్చని వాడు. సరే ఎక్కడ ఉన్నట్టు రావాలి, వెంటనే వచ్చేది. శీఘ్రంగా వస్తావు కదా. శీఘ్రమే తప్పకుండా వెంటనే మిత్రమా వెంటనే వచ్చా.